ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఈ మధ్యకాలంలో ఆకతాయిలు ఏం చేస్తున్నారు అంటే కొన్ని సందర్భాలలో ఇటు కోర్టుకు బాంబు బెదిరింపులు కానివ్వండి, లేదు అంటే టీవీ ఛానల్స్ కానివ్వండి, లేదు అంటే కొన్ని ఆఫీసులకు కానివ్వండి, పోలీస్ స్టేషన్కి కానివ్వండి, లేదంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానివ్వండి, ఇలాంటి వాటికి పెద్దగా ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలలో బాంబు బెదిరింపు కాల్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే ఇది నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, నాంపల్లి కోర్టుకు కూడా ఒక బాంబు బెదిరింపు కాల్ అనేది వచ్చిన వెంటనే ఇమీడియట్గా అధికారులందరూ కూడా స్పాట్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. అక్కడ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు రావడం జరిగింది, డాగ్ స్క్వాడ్ వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక బృందాలలో మొత్తం కూడా కోర్టునంతా కూడా క్షుణ్ణంగా వారంతా కూడా చెక్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఇలాంటివి వారు ఏదో సరదాగానో జోక్గానో లేకపోతే ఏదో టైం పాస్ కోసమో లేకపోతే అధికారులు అలర్ట్గా ఉన్నారా లేదా చెక్ చేద్దామని చెప్పేసి అనడం కోసమో అని చెప్పేసి కనుక చేసినట్లయితే వారికి చాలా దారుణమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు నాంపల్లి కోర్టులో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న ఎన్నో ఫైల్స్ ఉంటాయి. అక్కడ ఏమేమి ఉంటాయి, చాలా మందికి సంబంధించిన ఆర్డర్స్ ఉంటాయి. ఏది క్రిమినల్స్కి సంబంధించినవి అయి ఉండొచ్చు, ల్యాండ్స్కి సంబంధించినవి ఉండొచ్చు, కొంతమందికి సంబంధించిన అన్ని ఫైల్స్ అన్నీ కూడా అక్కడ సెక్షన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫైల్స్ అన్నీ భద్రంగా పొందుపరచబడి ఉంటాయి. ఇకపోతే దాంతోపాటు అక్కడున్న చాలా మంది కూడా భయాందోళనలకు గురి కావడం జరుగుతుంది. ఇక అక్కడ పనికి కూడా చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది అంతా కూడా జరుగుతుంది. అంటే ఆ రోజు కొన్ని కేసులు అనేవి కూడా ఏదైతే ఉంటుందో బెంచ్ మీదకి రావడం కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ నడవడం కానివ్వండి, కొన్ని ఫైనల్ హియరింగ్కి ఉండడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో ఇక్కడ కాల్ వచ్చింది కదా మరి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అనేసరికి అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఎవరైతే అక్కడికి వారి యొక్క కేసు ఉందని చెప్పేసి అనగానే ఆ హియరింగ్ కోసం వచ్చారో ఆ ప్రజలు కూడా భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. ఇకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అమ్మ బాబో ఇంత పెద్ద కోర్టు ఒకవేళ కనుక బాంబుతో బ్లాస్ట్ అయిపోతే పరిస్థితి ఏంటిది అని చెప్పేసి వారు కూడా చుట్టూ ఇదంతా కూడా ఇట్లా భయాందోళనకు గురి చేసినా, లేదు అంటే బాంబు లేకపోయినా కూడా అధికారుల యొక్క పనిని డిస్టర్బ్ చేసేసి లేని దాన్ని క్రియేట్ చేసి అక్కడ ఇంతమంది ఎవరైతే అధికారులు ఉంటారో వారందరూ కూడా దీనిపైన వర్క్ చేసేటట్టు చేసినా, ఇకపోతే ఎప్పుడైతే డాగ్స్ను కానివ్వండి, అదేవిధంగా ప్రత్యేక బృందాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది వారి మీద ఒక ప్రెజర్ పెట్టడం జరుగుతుంది. వారు మానసిక ఒత్తిడికి గురి కావడం అవ్వండి. ఇవన్నీ కూడా దాంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇప్పుడు పాత చట్టంలో అయితే ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు ఉండేటివి. కానీ ఇప్పుడు 2023 నుంచి కూడా చట్టాలు మారినాయి కాబట్టి బిఎన్ఎస్ చట్టం కింద ఖచ్చితంగా వారికి పనిష్మెంట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వారు చేసిన దాన్ని బట్టేసి వారు ఎందుకు చేశారు, దేనికోసం చేశారు అనే దాన్ని బట్టేసి మొత్తం కూడా వారిని ఒకవేళ దొరికితే ఇంటరాగేషన్ చేసేస్తే కేసు ఫైల్ అవుతుంది, వారు జైలుకి వెళ్తారు, దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఎప్పుడైతే వారు ఈమెయిల్ కానివ్వండి, కాల్ కానివ్వండి, ఇలాంటివి చేసి లెటర్స్ కానివ్వండి ఇలా పంపిస్తారు కదా, అప్పుడు అది ఐటీ యాక్ట్ కింద కూడా రావడం జరుగుతుంది. ఐటీ యాక్ట్ కింద వచ్చిన తర్వాత దాంట్లో కూడా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి, దాంట్లో కూడా పనిష్మెంట్ ఉంటుంది, పనిష్మెంట్తో పాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఇలాంటివన్నీ చాలా వరకు జరుగుతున్నాయి. అంటే మీరు గతంలో ఇదేమైనా వరకు సరదానా, లేకపోతే ఇలాగే ఆట పట్టిస్తూ ఉంటారా, లేకపోతే ఊరికైనా ఖాళీగా ఉండి ఇలాంటివన్నీ అధికారులను ఊరికైనా భయాందోళనకు గురి చేయడం కానివ్వండి, వారి యొక్క వర్క్ను డిస్టర్బ్ చేయడం కానివ్వండి, లేదంటే అలర్ట్గా ఇలా చేస్తారా, లేదా వర్క్ ఎంత స్పీడ్గా చేస్తారో, లేకపోతే ఏమేమి వస్తాయి అని చెప్పేసి సరదాగా వాటిని వీడియో తీయడం కానివ్వండి, ఇలాంటివి కనుక చేస్తున్నారా అనే దానిపైన కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారన్నట్టు. ఇది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా వరకు అన్ని అంటే డిఫరెంట్ కంట్రీస్కి మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కూడా మనకి పాకిస్తాన్కి కూడా యుద్ధం జరిగింది, ఇండియాకి ఉంది పాకిస్తాన్కి. ఆ సమయంలో సింధూర్ అనే పేరుతో చాలా మంచి రిజల్ట్ని మనము తీసుకున్నాము, అంతా అయిపోయింది. అదే ఇలాంటి సందర్భంలో మళ్ళీ అంతేకాకుండా ఇండియాలో కూడా చాలామంది పాకిస్తాన్ వాళ్ళు ఇందులో చొరబడ్డారు, ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పేసి అన్న మాటలు కూడా ఎక్కువ వరకు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఏమైనా మొన్న రీసెంట్గా చూస్తే కూడా చార్మినార్ పాత బస్తీలో కూడా బాంబు బెదిరింపు కాల్ రావడం జరిగింది. అక్కడ కూడా అధికారులు ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు. అక్కడ కూడా స్క్వాడ్స్ తోటి మొత్తం ఎతికించడం అంతా కూడా చేశారు. అక్కడ
మొత్తానికి ఫైనల్ చూసిన తర్వాత ఏమీ లేదని చెప్పేసి చివరిగా ఫైనల్గా నిర్ధారణకు రావడం జరిగింది. అంటే ఒక రోజు మొత్తం కూడా దాని మీదనే టైం అంతా కేటాయించారు. ఎంతమంది అధికారులు, ఇటు బాంబు స్క్వాడ్ వాళ్ళు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ డాగ్ స్క్వాడ్ వాళ్ళు కానివ్వండి, దాంతోపాటు ప్రత్యేక బృందాలు అని చెప్పేసి టాస్క్ ఫోర్స్కి సంబంధించింది అయి ఉండొచ్చు, పోలీసు బృందాలు అయి ఉండొచ్చు, తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ దాంతోపాటు అక్కడ ఎవరైతే ఉంటారో వారు లోకల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మొత్తం దాని మీద ఒక రోజు మొత్తం వెతికారు. అన్ని ప్లేసులలో వెతికితే ఎక్కడ ఏమీ లేదు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు కూడా నాంపల్లి కోర్టులో కూడా ఇప్పుడు మొత్తం క్షుణ్ణంగా ఇంచు కూడా అక్కడ ఉన్న కోర్టులో ఉన్న అన్ని ఫ్లోర్స్ ప్లస్ తర్వాత నెక్స్ట్ దాంతోపాటు అక్కడ అన్ని గదులలో అన్నిట్లలో కూడా చివరిన మూలలో ఎక్కడ అన్ని ప్లేసులలో అటు చెట్లు ఉంటాయి, చెట్ల దగ్గర ప్రతి చోట కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఒకవేళ అది కాదు అని చెప్పేసి అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నిజంగానే బాంబులు పెట్టారు అని అంటే, ఒకవేళ అధికారులు ఇలాగే ఆకతాయిలు చేస్తున్నారు అని చెప్పేసి ఎవరన్నా ఒకరు నిర్లక్ష్యం చేశారు అంటే చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని ఎవరైనా ఆకతాయిగా ఇలాంటి పనులు చేస్తే మాత్రం దయచేసి ఇలాంటివి చేయొద్దు. దొరికితే మాత్రం ఇది నాన్ బెయిలబుల్ క్రిమినల్ అఫెన్స్ కిందికి రావడం జరుగుతుంది. జీవితాంతం జైల్లో ఉండే అవకాశాలు ఉంటాయి, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనిపైన ఇంకా మీకు ఏదైనా అంతర్జాతీయ ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేదు అంటే మీరు ఏమైనా ఇలాంటివి గతంలో ఎక్కడైనా చేశారా, ఇవన్నీ కూడా మిమ్మల్ని మొత్తం ఇంకా క్వశ్చన్స్ తోటే మీ జీవిత కాలం అంతా కూడా పూర్తవడం జరుగుతుంది. ఎందుకంటే వారికి సమాధానం వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి అధికారులు దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి బాంబు బెదిరింపు కాల్స్ అనేవి ఎక్కడ వచ్చినా సరే అధికారులు ఎందుకు అలౌట్ అవుతున్నారు అని అంటే, అది నిజమే కానివ్వండి, అబద్ధమే కానివ్వండి, లేదంటే సరదాగా చేసిన కాలే అవ్వనివ్వండి, కానీ ఎందుకంటే కొన్ని వేలల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టంతో పాటు ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ కూడా అవన్నీ కూడా మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయి అక్కడ మొత్తం ఇట్లా పీసులు అయిపోతాయి బాంబు పెడితే. అలాంటివి జరుగుతాయి. కాబట్టి దానికోసమని అధికారులు అలర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే కొంచెం జోకనో సరదానో అని మీరు కోర్టులోకి వెళ్ళేసి ఊరికేనే మా ఫ్రెండ్ అన్నారు ఇలా ఏదో ప్రాంక్ చేయమని చెప్పేసి అన్నారు, లేదు అంటే ఇలా సరదాగా ఏదో చేశామండి అధికారులు ఏదో అంటే, ఇవన్నీ కోర్టు ఎప్పుడు కన్సిడర్లోకి తీసుకోవడం జరగదు. ఇంకా దానికి కూడా పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు ఏదైతే ఇది జడ్జి గారికి చెప్తారో సరదా కోసమో లేకపోతే ప్రాంక్ కోసమో లేకపోతే ఊరికే చేతిలో మొబైల్ ఉంది కదా అని చెప్పేసి ఫోన్ చేయడమో లేకపోతే ఇంకేదో చేయడమో చేశారనుకోండి, మీరు ఏ ఫోన్ నుంచి చేశారో ఆ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు మీరున్న చోటికి రావడం జరుగుతుంది, ఎందుకు చేశారనడం జరుగుతుంది, వారు మిమ్మల్ని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే గతంలో చాలా జరిగాయి కదా, వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారు, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారికి కూడా ఆల్రెడీ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, బెయిల్ అనేది ఉండదు. కాబట్టి ఇవి జరుగుతున్నాయి. మీకు ఎప్పటి వరకు తెలుస్తుందంటే న్యూస్ ఎప్పుడైనా సరే ఎంతవరకు తెలుస్తుంది, ఇది జరిగింది అని తెలుసు, కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే మేము కేస్ స్టడీస్ చదువుతూ ఉంటాం కాబట్టి, తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి, ఏ కేసులో ఎలాంటి యొక్క తీర్పు రాబోతుంది, ఏ సెక్షన్స్ అట్రాక్టివ్ చేశారు, ఏ సెక్షన్స్లలో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ నడిచాయి అనేది మేము ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి మాకు తెలుస్తుంది. గతంలో ఎప్పుడైతే కొన్ని ప్లేసెస్కి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయో వాళ్ళని వెంటనే ట్రేస్ చేయడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు చేసామని చెప్పేసి అడిగారు. వారు చెప్పిన సమాధానాలు విని అవక్కయ్యారు. వాటిని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో నుంచి వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉండడం జరిగింది. ఇది మీకు కావాలంటే తెలుసుకోవచ్చు, ఎక్కడైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి మీరు దయచేసి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇలాంటి కాల్స్ గనక చేసే ముందు ఆలోచన చేయండి. ఒకవేళ అన్నోన్ కాల్స్ అయ్యి ఉంటే మాత్రం ఎప్పుడైనా బాంబు ఇక్కడ ఉంది అంటే మీరు అప్రమత్తమయ్యి అధికారులకు కొంచెం సహాయం చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ వంతుగా మీరు ఒక పౌరునిగా ఏం చేయాలి అనే దాన్ని కొంతమందికి ఐడియాస్ చాలా బాగుంటాయి. బాంబు వచ్చినప్పుడు బాంబు ఒకవేళ ఇలా ఉంది అంటే దీనివల్ల అని చెప్పేసి ఇలా చేస్తే మనకు ట్రేస్ అవుతుంది, లేకపోతే ఇలా అయితే ఇలా అవుతుంది అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఎవరైనా పట్టుకోవాలంటే డ్రోన్ కెమెరాస్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పేసి పైన పంపించేసి వాళ్ళు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నారని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో టెక్నాలజీ అలా పెరిగింది. కాబట్టి మీరు ఏమైనా ఐడియాస్ ఇస్తే అధికారులకు ఐడియాలు ఇచ్చేసి సార్ మనం ఇలా దీన్ని ట్రేస్ చేయొచ్చు, చాలా ఈజీగా మనకి ఇన్ని గంటలు అయ్యే ప్రయత్నంలో ఇన్ని గంటల్లోనే మనం ఈ పనిని పూర్తి చేయొచ్చు అని చెప్పేసి కనుక మీరు అడ్వైజ్ ఇచ్చేలాగా ఉండండి తప్పించి ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. ఇందులో నాంపల్లి కోర్టులో మాత్రం ఇప్పటికైతే తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏంటిది పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.